ఆదిలాబాద్ లో పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు దాదాపుగా 50% పోలింగ్ నమోదైనట్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. సో తెల్లవారుజాము నుంచి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకొని 7 గంటల నుంచి పోలింగ్ సిబ్బంది ఓటర్ల కోసం ఎదురు చూసిన పరిస్థితి. కొంత చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 7 డిగ్రీల చలి తీవ్రతతో కొంత అక్కడక్కడ ఓటర్లు నెమ్మదిగా పోలింగ్కి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే కొంత పోలింగ్ పర్సంటేజ్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే కాబట్టి 2 ఫేజ్లతో పోలిస్తే ఈసారి కొంత పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ అవుతుందని చెప్పి అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. మొదటి విడతలో 70 నుంచి 80% ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, రెండో విడతలో 80 నుంచి 90% దగ్గరగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో మూడో విడత 90% దాటుతుందన్న ఒక అంచనా అధికారులు ఉంది. సో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. కొంత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి కొంత మద్యము డబ్బులు పంపిణీ చేసిన చోట్ల కొంత కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు ఇటు కొమరంభీం జిల్లాకు సంబంధించి కాగజ్ నగర్ మండలం రాస్పల్లిలో ఒక అభ్యర్థి బలవర్మన్నానికి పాల్పడ్డాడు. బొమ్మెల రాజన్న అని బీఆర్ఎస్ సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలపరిచిన అభ్యర్థి. సో ఓడిపోతాననే భయంతో ఆయన పూర్తిగా ఆత్మహత్యానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. సో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడ ఉంది. దాంతోపాటు మంచిర్యాల జిల్లా కోటపల్లి జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పంచుతూ లక్ష్మణ్ గౌడ్ ఇటు స్పెషల్ టీంకి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఆయనని 1,45,000 రూపాయల దగ్గర సీజ్ చేశారు. దాంతోపాటు సేమ్ టైం తలమడుగు మండలంలో కూడా నిన్న మద్యం డబ్బులు పంచుతూ ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకున్నారు. సో ఇలాంటి చెదురుమదురు ఘటనలు మినహా మిగతా పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బోత్, గుడెత్నూర్, బజారత్నూర్, కొండ, సొనాల, తలమడుగు మండలాలకు సంబంధించి 151 సర్పంచ్ స్థానాలు, 1,220 వార్డుకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి. దీంతోపాటు కొమరంభీం జిల్లాకు సంబంధించి కాగజ్ నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాని మండలాలకు సంబంధించి 108 సర్పంచ్ స్థానాల్లో 938 వార్డు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి భీమారం, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాలకు సంబంధించి 102 సర్పంచ్ స్థానాలతో పాటు 868 వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లా బాసార్, బైన్సా, కుబీర్, ముదోల్, తానూరు మండలాలకు సంబంధించి 100 అనేది కొనసాగుతుంది. చూడొచ్చు, హోరావరి ప్రచారాలు నిర్వహించారు. అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, అటు అగ్రనాయకులు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వివిధ నాయకులు, స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా 3వ విడతను తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మొదటి విడత, 2వ విడత కొంత భిన్నమైన ఫలితాలు వచ్చాయి. 3వ విడత ఇంకా భిన్నంగా ఫలితాలు వస్తాయన్న ఒక అంచనాలో రాజకీయ పక్షాలు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ అనేది కొనసాగుతుంది. సో 1 గంట వరకు 90% వరకు కూడా పోలింగ్ నమోదు కావాలన్న ఒక ఉద్దేశంతో అధికారులు కూడా కొంత ఇప్పటికే చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. సో 2 గంటల నుంచి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. సో మేజర్ గ్రామ పంచాయతీలు మినహా చిన్న పంచాయతీలన్నీ కూడా 7 గంటల వరకు కొంత పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మేజర్ పంచాయతీలు మాత్రం అర్ధరాత్రి 12 వరకు దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ సంబంధించిన ఎన్నిక ఇదంతా కూడా ప్రక్రియ ముగిసేసరికి అర్ధరాత్రి అవుతుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అనేది ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.